తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. జెమినీ టీవీలో వరుసగా కొత్త సీరియల్స్ ఒకటి తర్వాత ఒకటి లాంచ్ అవుతున్నాయి. ఇదే కోవలో మళ్ళీ మరో సరికొత్త సీరియల్ ప్రోమో కూడా ఇవాళ లాంచ్ అయింది. మూడు ముళ్ళు అనే సరికొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇది ఒక రీమేక్ సీరియల్ అని చెప్పాలి. సన్ టీవీలో తమిళ్లో టెలికాస్ట్ అవుతున్న మూండ్రు ముడిచు సీరియల్ కి రీమేక్ గా ఈ సీరియల్ ని తీసుకువస్తున్నారు. తమిళ్లో నియాజ్ ఖాన్, స్వాతి కొండే ఈ సీరియల్లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ ను ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేసి టెలికాస్ట్ చేయబోతున్నారు. మూడు ముళ్ళు అనే టైటిల్ తో ఈ సరికొత్త సీరియల్ ప్రేక్షకులని అలరించబోతోంది. ఈ సీరియల్లో హీరోగా ప్రముఖ బుల్లితెర నటుడు ఆకర్ష్ బైరముడి నటిస్తున్నారు. గతంలో చాలా సీరియల్స్ లో హీరోగా నటించిన ఆకర్ష్ ఈ సీరియల్లో తారక్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్లో హీరోయిన్ గా నీలవేణి అనే క్యారెక్టర్ లో సరికొత్త నటి డెబ్యూట్ కాబోతున్నారు. ఈమె పేరు శ్రీవిద్య శాస్త్రి. శ్రీవిద్య కన్నడ నటి. కన్నడలో ఈమె గంగే గౌరి అనే సీరియల్లో దర్శచంద్రప్పకి జోడీగా నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్లో ఈమె డెబ్యూట్ అవుతున్నారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ బుల్లితెర నటి సాయిలత కూడా నటిస్తున్నారు. సాయిలత మనసంతా నువ్వే, పాపే మా జీవన జ్యోతి, దేవత ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో శ్రీచరణ్ కూడా నటిస్తున్నారు. అంతఃపురం, సావిత్రమ్మ గారి అబ్బాయి, కెరటాలు ఇలా చాలా సీరియల్స్ లో శ్రీచరణ్ నటించారు. ఇంకా ఈ సీరియల్లో మమతా చౌదరి కూడా నటిస్తున్నారు. మమతా చౌదరి అత్తారింటికి దారేది, అనుపల్లవి, కలవారి కోడలు కనక మహాలక్ష్మి ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ నటుడు వరుణ్ కూడా నటిస్తున్నారు. వరుణ్, చీలాసౌ, స్రవంతి, చిన్న కోడలు ఇలా ఎన్నో తెలుగు సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సరికొత్త సీరియల్ ను జెమినీ టీవీలో అతి త్వరలో లాంచ్ చేయబోతున్నారు. మరి తమిళ్లో ఈ సీరియల్ రాత్రి 8:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. మరి తెలుగులో ఈ సీరియల్ ను ఏ స్లాట్ లో వేస్తారా, ఏ సీరియల్స్ ఎండ్ కాబోతున్నాయో మరి చూడాలి. జెమినీ టీవీలో రాబోతున్న మూడు ముళ్ళు సీరియల్ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.